నిన్న పత్రికల్లో మన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కె చంద్రశేఖరరావు గారు కృష్ణా నదీ జలాల పంపకం పట్ల శ్రద్ధ చూపించలేదు. ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నీళ్ళు ఇచ్చిండు, తెలంగాణకు తక్కువ నీళ్ళు వచ్చినాయి. తర్వాత సెక్షన్ 3 ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ కింద మేము ఈరోజు సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వము బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతుందో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతుందో దాన్ని టేకప్ చేసింది. చాలా సంతోషం అని చెప్పి అదేదో మొదటిసారిగా తెలిసినట్టు వారు చెప్పడం జరిగింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతుందో కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఏదైతుందో పంపకాల కోసం ఏర్పడ్డ ట్రిబ్యునల్లో కొత్తగా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం తీసుకున్నటువంటి చర్యల పట్ల ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి సంవత్సరం అయింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి అవగాహన చేసుకోకపోవడం చాలా చాలా దురదృష్టం. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడ్డది? 2 జూన్ 2014. 2 ఆగస్టు నాడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సెక్షన్ 3ని ఇన్వోక్ చేస్తూ లేఖ రాసినాం. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి రోజుల్లో పట్టినే అంటే తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే బిడ్డ పుట్టిన తర్వాత కళ్ళు ఈరోజు చూసినరా ఆ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి గారు అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆదేశానుసారం వారు లేఖ రాశారు. Complaint under section 3 of the Interstate River Water Dispute Act 1956 అంటే ఏర్పడ్డ తొలి రోజుల్లో పట్టే లేఖ రాసి ఈ కృష్ణా ట్రిబ్యునల్ ఏదైతే ఏర్పడ్డదో నీళ్లు పంపకాలు మళ్ళీ పునర్పంపకం జరగాలని చెప్పి అంతక్రితం కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పడ్డది ఎప్పుడో 20 ఏళ్ల కింద ఏర్పడ్డది, 25 ఏళ్ల కింద ఏర్పడ్డది. ఆ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటక, సమైక్య ఆంధ్రప్రదేశ్కు పంపకాలు చేసింది. నీళ్ళ పంపకం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే. అవి మేము ఒప్పుకోము. కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ రాష్ట్రంకి మళ్ళీ నీళ్ళు పంపకం జరగాలని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో పట్టే, నేను నెలలు కాదు రోజుల్లో పట్టే, ఏర్పడ్డ తొలి రోజుల్లో పట్టే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడున్నటువంటి మంత్రి ఉమాభారతి గారి దృష్టికి తీసుకొచ్చారు. మేమందరం ఎంపీలం. ఆ రోజు మేము ప్రతిరోజు ఆ మినిస్ట్రీస్ చుట్టూ తిరిగినాం. ఉమాభారతి గారు ఓ దశలో సంతకం పెట్టినరు, పునర్పంపకం జరుగుతుంది అని చెప్పి ఒక ఆర్డర్ కూడా నోట్ ఫైల్ అయింది. నోట్ ఫైల్ అయిన రోజు తెల్లారేసరికి పార్లమెంట్లో 11 గంటలకి మహారాష్ట్ర ఎంపీలు, కర్ణాటక ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసారు. మళ్ళీ పునర్పంపకం ఎట్లా చేస్తారు? మహారాష్ట్ర కర్ణాటకకి ఏ సంబంధం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నీళ్లను తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంపకాలు చేసుకోవాలి తప్ప కానీ మాకు కేటాయించిన నీళ్లు మళ్ళీ ఎందుకు పంపకాలు జరుగుతాయని చెప్పి పెద్ద ఎత్తున పార్లమెంట్లో మహారాష్ట్ర ఎంపీలు, కర్ణాటక ఎంపీలు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్పీ వాళ్ళు, జనతా దళోళ్ళు అందరూ రాజకీయాలకు అతీతంగా ఆ 2 రాష్ట్రాల ఎంపీలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసారు పార్లమెంట్లో. అప్పుడు ఆగిపోయింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత చట్టం ఏం చెప్తుందంటే సెక్షన్ 3 ఆఫ్ ది ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ఏం చెప్తుందంటే కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత సంవత్సరం లోపట కేంద్ర ప్రభుత్వము గిట్ట స్పందించకపోతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పి చట్టం చెప్తుంది. సెక్షన్ 3లో చాలా స్పష్టంగా ఉన్నది. ఏది? కేంద్ర ప్రభుత్వం గిట్ట దానిపైన స్పందించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చని చెప్తుంది.
కాబట్టే మేము ఆ రోజు వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా మరి ఆర్గ్యుమెంట్స్ తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, మహారాష్ట్ర రాష్ట్రము, కర్ణాటక రాష్ట్రాలు ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో మరి కేంద్ర జలవనరుల శాఖ మంత్రులు ఇద్దరు ముగ్గురు మారినరు. నితిన్ గడ్కరీ గారు మారినరు. మొన్న వారు షెకావత్ గారు ఉండే, షెకావత్ గారుతోని మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు షెకావత్ గారు చాలా డిస్కషన్ చేసి మీరు సుప్రీంకోర్టులో విడ్రా చేసుకున్నట్టయితే మేము ఇది రిఫర్ చేస్తామని చెప్పి మరి షెకావత్ గారు చెప్పారు. పత్రికా విలేకరులందరూ కూడా తెలుసు. అది దట్స్ డాక్యుమెంట్, వీడియో కాన్ఫరెన్స్. అది తర్వాత సుప్రీంకోర్టులో మేము విడ్రా చేసుకుందని పిటిషన్ ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఎట్టికేళ్ళకి ఇంకా చివరిగా చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది కాబట్టి ఇవన్నీ మీకు అందరు కూడా సాఫ్ట్ కాపీస్ నేను పంపిస్తున్నాను. చివరిగా పోయిన మన శాసనసభ ఎన్నికల సందర్భంలో కేసీఆర్ గారు మహబూబ్ నగర్లో చాలా తీవ్రంగా వారు కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఈ బీజేపీ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము దీనిపైన స్పందిస్తలేదు. సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో విడ్రా చేసుకోమంటే విడ్రా చేసుకున్నాము. షెకావత్ గారు హామీ ఇచ్చిండ్రు, అయినా దీనిపైన స్పందిస్తలేదని చెప్పి కేసీఆర్ గారు ఘాటుగా మరి మహబూబ్ నగర్లో విమర్శ చేస్తే 6th అక్టోబర్ 23 నాడు కేంద్ర ప్రభుత్వము ఈ జస్టిస్ బ్రిజేష్ కుమార్ కమిషన్కి, ట్రిబ్యునల్కి వారు రిఫర్ చేసిండ్రు సెక్షన్ 3 కింద. అయితే ఇప్పుడు ఏం చేసిండ్రు, 2 రాష్ట్రాల మధ్యనే పంచాయతీ కింద తేల్చి కేంద్ర ప్రభుత్వం పంపించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న వచ్చినట్టు మాట్లాడుతాడు. ఎప్పుడు వచ్చింది ఇది? 6th అక్టోబర్ 2023 నాడు లిఖితపూర్వం లేఖ వచ్చింది ట్రిబ్యునల్కి, జస్టిస్ బ్రిజేష్ కుమార్ గారికి. నువ్వు దీన్ని పరిశీలించు, సెక్షన్ 3 కింద ఇన్వోక్ చేస్తాము, నువ్వు ఈ ట్రిబ్యునలే సెక్షన్ 3 కింద పనిచేస్తుందని చెప్పి కూడా మరి కేంద్ర ప్రభుత్వము ఇచ్చింది. ఈ కాయిదాలు మీ మంత్రిత్వ శాఖలు ఉంటాయి మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇవేవో కేసీఆర్ గారు సంతకాలు పెడితే కేసీఆర్ దగ్గర ఉన్న ఉత్తరాలు కావి ఇవి. జోషి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీసు, చీఫ్ సెక్రటరీ గారు, తర్వాత మినిస్టర్ గారు, ఈ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా సెక్రటరియట్లో ఉంటాయి. ఒకసారి వీటన్నిటిని లోతుగా పరిశీలించండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. పరిశీలించిన తర్వాత కేసీఆర్ ఏం చేసిండో నీకు అర్థమవుతుంది. తెలంగాణ ఏర్పడ్డ నెల రోజుల్లో పట్టే స్పందించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాము, సెక్షన్ 3 కింద మీరు దీనిపైన రిఫర్ చేయండి అని చెప్పి లేఖ రాసినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా అవగాహన లేకుండా ఈ కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైన కొంతైనా మరి అవగాహన తెచ్చుకోండి అని చెప్పి నేను కోరుతున్నాను. నోట్లకు వస్తున్నాయి పదాలు దూషించాలని, కానీ ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నాడు మరి నోట్లకు వచ్చింది ఆపిల. నేను చెప్తున్నా ఇవి ఏం మాట్లాడినా నిన్న కేసీఆర్ గారి మీద. సెక్షన్ 3 వితిన్ 1 month తెలంగాణ ఏర్పడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి తొలి రోజుల్లో లేఖ రాష్ట్రం సెక్షన్ 3 కింద ఇంటర్ వాటర్ డిస్ప్యూట్ మళ్ళీ 4 రాష్ట్రాలకు పంచాలి, 3 రాష్ట్రాలకు కాదని చెప్పినాం. ఉమాభారతి గారు ఆర్డర్ మీద సంతకం పెట్టింది. తెల్లారి మహారాష్ట్ర, కర్ణాటక ఎంపీలు, అన్ని పార్టీల ఎంపీలు, అధికార పక్షం, ప్రతిపక్షాలు అన్నీ కలిసి మమ్మల్ని వ్యతిరేకించిన పార్లమెంట్లో గయ్యమని లేచారు మా మీదికి. మేము వెళ్ళగురికిన నేను ఆ రోజు, కమాన్ యూ వాచ్ ది వీడియోస్. తెలంగాణ పట్ల సంపూర్ణంగా అర్థం చేసుకున్న పార్టీ ఏది ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. సమస్యల పట్ల అర్థం చేసుకోవాలి. నేను అందుకే చివరిగా నా లేఖలో రాసిన నేను, let us work collectively towards the safeguarding Telangana's rightful share and ensure the state's progress remains our priority. మా పార్టీ ప్రయారిటీ ఏంది? తెలంగాణ ప్రోగ్రెస్, irrespective of our role either in the establishment or in the opposition. మా పాత్ర తెలంగాణను కాపాడుకోవాల్సిన కను రెప్పలాగా కాపాడుకుంటాం తెలంగాణని. మాకు తెలియదు అంటావు నువ్వు సెక్షన్ 3 మీద కృష్ణా వాటర్ డిస్ప్యూట్ తెలియదు అంటున్నా. మీరు నేను ఇంకొకటి అన్నారు, ఏది ఆంధ్రప్రదేశ్కు ఎట్లా ఒప్పుకున్నావు, ఏది 299:512
టీఎంసీ నీళ్లను ఎట్లా ఒప్పుకున్నాం అని అంటారు. అది దట్ వాజ్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ ఇయర్ అని కూడా చెప్పినాం. ఆ రోజు మినిట్స్ రాసినాం, మినిట్స్ చదువు. ఆ రోజు సముద్ర పాలయ్యే నీళ్లు వాడుకోండి అని చెప్పినాం. అదేదో పెద్ద ఆరోపణ చేసి ఈ బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు కొంత అయినటువంటి జ్ఞానం కూడా లేదు ఈ కృష్ణా నదీ జలాల పంపకం పైన. కమాండ్ డిబేట్ రండి, రేపు నేను 7 వస్తాం, డిస్కస్ చేద్దాం. నేను ఇవన్నీ చెప్తున్నా కదా, ఇన్ని కాయిదాలు మీ ముందు పెడుతున్నా. నేను మొదటి రోజు నుండి కేసీఆర్ గారి నాయకత్వాన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ పార్లమెంట్లో మేము, ఇరిగేషన్ డిపార్ట్మెంటు పార్లమెంట్లో వాళ్ళ మినిస్టర్ గారి కార్యాలయం చూడండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలో పోయి అడగండి. ఎన్ని వందల సార్లు పోయినాం. అక్కడ ఢిల్లీలో ప్రెస్ మిత్రులను అడగండి, మీరు మీడియా మిత్రులను అడగండి. మేము పోతుంటే ఎన్నిసార్లు వచ్చిండ్రు. ఉమా భారతి గారు, నితిన్ గడ్కరీ గారు, షెకావత్ గారు, కొన్ని సందర్భాల్లో పట ప్రధానమంత్రి కార్యాలయం. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖతో పాటు ఇన్ని ఇవన్నీ కూడా నేను ఇప్పుడే సంతకం పెట్టినా ఇక్కడనే మీ ముందు. ఇది నేను ఇప్పుడు వాళ్ళ సెక్రటరియట్కి సండే కదా, రేపు పొద్దున 10:30కి వాళ్ళ ఆఫీసులో ఇచ్చేస్తాం. ఇది